హాయ్ అండి. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే తట్టే ఇడ్లీ చేశాను. దానికి చట్నీ చేసేంత టైం లేక పిల్లల వరకి పొడి వేసి ఇచ్చేసేసాను. దీంట్లోకి నెయ్యి కాకుండా వెన్నపూస వేసుకుంటే చాలా బావుంటది. కాతే మా పిల్లలైతే వెన్నపూస తినరు. ఇక వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ చేసేలోపు నేనైతే లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి. హైదరాబాద్ వచ్చిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌కి తట్టే ఇడ్లీ చేయటం చాలా తక్కువ చేశాను. 1 ఆర్ 2 టైమ్స్ చేశాను. లాస్ట్ వీకే పిల్లలు అడిగారు తట్టే ఇడ్లీ చేయి మమ్మీ అని చెప్పి. ఇంకా ఈ వీక్ ఒకటి ఇంట్లో తినేసి ఇంకొకటి స్నాక్స్ బ్రేక్‌లో తింటారు అని చెప్పి వాళ్ళకి ప్యాక్ చేశాను. చిన్న ఆమెకేమో పొడి కావాలి. పెద్ద ఆమెకేమో జస్ట్ ప్లెయిన్‌వి నెయ్యి వేసి ఎక్కువ నెయ్యి వేసి కావాలి ఆవిడకి. ఇక వాళ్ళకి నచ్చినట్టే పెట్టేసాను. ఇక లంచ్‌కొచ్చేటప్పటికేమో వైట్ రైస్, క్యారెట్ చేశాను. ఇక అదే లంచ్ బాక్స్‌లోకి పెట్టేసేసాను. ఈవినింగ్ ఏమో చికెన్ సూప్ కావాలి అని అడిగారు పిల్లలు. సో ఫ్రైడే కదా వాళ్ళకి నచ్చింది చేద్దాంలే అని చెప్పి ఇక చికెన్ సూప్‌కే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ చిక్ పీస్ నిన్న నైటే బాయిల్ చేసి కుక్ చేసేసాను. బస్‌లో కానీ స్నాక్స్ పీరియడ్‌లో కానీ ఆకలేస్తే తింటారు అని చెప్పి ఇలా అయితే ప్యాక్ చేశాను. వెదర్ చల్లగా ఉంది అని చెప్పి కర్డ్ రైస్ వద్దన్నారు. ఇంకా ఇలా అయితే వాళ్ళ లంచ్ బాక్స్‌లు ప్యాక్ చేశాను. ఇంతకీ ఈరోజు మీ కిడ్స్‌కి ఏం ప్యాక్ చేశారో కామెంట్ చేయండి. బై.